నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదల పక్షపాతిగా ముందడుగు వేస్తున్న కూటమి ప్రభుత్వం. భీమవరం స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. అణుకు ప్రాంతంలో అంబరాన్నంటిన స్వాతంత్ర దినోత్సవ సంబరాలు. వాడవాడలా రెపరెపలాడిన మువ్వన్నెల జెండాలు, జాతీయ పతాకాలను ఎగురవేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ, మాజీ మంత్రి నాగేశ్వరరావులు, సమరయోధుల విగ్రహాల వద్దకు తరలివచ్చిన వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ, సిపిఎం నాయకులు, కార్యకర్తలు, వివిధ విద్యాసంస్థల విద్యార్థులు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో రెపరెపలాడిన జాతీయ పతాకాలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీనివాస్. రాజమండ్రిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్ విశిష్ట సేవలకు పురస్కారాలు అందజేసిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. రాజమండ్రి కోర్టులో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత. కండవల్లి కర్మాగారంలో మువ్వన్నెల జెండాను ఎగురవేసిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను నేటి తరం యువత స్ఫూర్తిగా తీసుకోవాలి. అమలాపురంలో హితవు పలికిన రాష్ట్ర మంత్రి సుభాష్. రావులపాలెం ఆర్టీసీ బస్టాండ్లో స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్ పెరేడ్ గ్రౌండ్స్ లో శుక్రవారం నిర్వహించిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. ఇంటి వద్ద పెన్షన్లను పంపిణీ చేసి సంక్షేమ రాజ్యానికి కొత్త అర్థం ఇచ్చామన్నారు. పేద ఇంటి తల్లులకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు 10,000 కోట్ల రూపాయలతో తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్, శకటాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. వైష్ణవి, తాడేపల్లిగూడెం వీళ్ళందరూ కూడా టీఎస్ఐటీ జిల్లా యంత్రాంగం సహకారంతో ప్రజల కోసం నిరంతరం సేవలు అందిస్తోంది. జిల్లా డైరెక్టర్తో ఏర్పాటు చేయడం. ఈ కేంద్రం బదిలీ సన్మానించుకోవడం మన యొక్క మహద్భాగ్యంగా భావించాలి. దేశభక్తిని కూడా నిలిపినటువంటి దాన్ని అణువణువునా నింపినటువంటి మహానుభావ వ్యక్తిలో నానుకుంటుందో అప్పుడే సంస్కృతి సాంప్రదాయాలలో భీమవరం. నెక్స్ట్ తర్వాత ఆక్వాజోన్, నాన్ ఆక్వాజోన్ అనేటువంటి తారతమ్యం లేకుండా ప్రతి ఆక్వా రైతుకు కూడా ₹50 కరెంట్ సబ్సిడీ భవిష్యత్తులో అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. మత్స్యకారులకు జరిగినటువంటి అభివృద్ధి, చేపల వేటలో ప్రమాదవశాత్తు మరణించినటువంటి మత్స్యకారులు 18-60 ఏళ్ళ మధ్య ఉన్నటువంటి వాళ్ళు చట్టపరమైనటువంటి వారసులకు చంద్రన్న బీమా కింద 10 లక్షలు నష్టపరిహారం ఇప్పించడం జరుగుతుంది. చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబానికి గతంలో ఆర్థిక సాయం 10,000 మాత్రమే అందిస్తే నేడు ఆ మత్స్యకార సేవలో ఈ ప్రభుత్వ కార్యక్రమం ద్వారా మత్స్యకార కుటుంబానికి ఆ 10,000 నుండి 20,000కు పెంచి ఈరోజు మన జిల్లాలో 1,785 మత్స్యకార కుటుంబాలకు ₹3,57,00,000 అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భీమవరం తణుకు ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, ఆర్ఎమ్మెల్యే రాధాకృష్ణ, రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో కూటమి ప్రభుత్వానికి ఆల్ టైం రికార్డు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి తెలిపారు. భీమవరంలో శుక్రవారం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. స్వాతంత్ర సమరయోధులు ప్రాణాలను తృణప్రాయంగా పెట్టి మనకు స్వాతంత్రం తీసుకువచ్చిన మహనీయుల త్యాగాలను మరిచిపోకూడదని అన్నారు. అంటే 6 పథకాలు మనం పెన్షన్ 4,000 ఇవ్వడం జరిగింది. అదే మధ్యతరగతి మహిళలందరికీ కూడా గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే తల్లికి వందనం ప్రతి బిడ్డకి కూడా అలా అకౌంట్లో డబ్బులు వేయడం జరుగుతుంది. అలాగే మరి రైతుది కూడా మనం ఇచ్చారు కదా, అన్నదాత సుఖీ బాబు రైతుల అకౌంట్ డబ్బు వేయడం జరిగింది.
ముఖ్యంగా ఇంకా చెప్పనివి ఎలక్షన్లో హామీలు ఇవ్వనివి కూడా ఎన్నో హామీలు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఈ రోజున రోడ్లు చూస్తున్నాం, అలాగే ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి విధంగా. పట్టణ టీడీపీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మద్దుల రాము, చల్లబోయిన గోవింద్, ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, మాజీ ఎంపీపీ బర్రె నెహ్రూ, ఏపీ కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, ఏపీ గౌడ రజక కార్పొరేషన్ డైరెక్టర్లు పామర్తి వెంకటరామయ్య, ఉప్పులూరి చంద్రశేఖర్లు పాల్గొన్నారు. రాష్ట్రంలో సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని అసెంబ్లీ ఉప సభాపతి స్థానిక ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని ఆకివీడులో శుక్రవారం స్త్రీ శక్తి పథకాన్ని ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజుతో కలిసి ఆయన ప్రారంభించి అనంతరం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిన్నమ్మ రాజు, శ్రీనివాసరాజు, మోటుపల్లి రాంప్రసాద్లు పాల్గొన్నారు. ఈరోజు ఆడవాళ్ళంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పథకం స్త్రీ శక్తి పథకం మహిళలందరికీ, బాలికలు మహిళలు అందరికీ ఉచిత బస్సు ప్రయాణం, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, ఈ 5 రకాల బస్సుల్లో మీరందరూ మీ ఆధార్ కార్డు ఉంటే ఉచితంగా మీకు కావలసిన ప్రదేశాలకు ప్రయాణం చేయొచ్చు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను తణుకులో శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించి దేశభక్తిని చాటుకున్నారు. ఇందులో భాగంగా జాతీయ పతాకాలు ఉవ్వెత్తున ఉజ్వలంగా ఎగిశాయి. స్వాతంత్ర స్వేచ్ఛా గీతికను ఈ ప్రాంత ప్రజలంతా ఒక్కటిగా నిలిచి చాటారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తుంది. బ్రిటిష్ పాలకుల దాస్య శృంఖలాల నుంచి విముక్తి కోసం భారతావని యావత్తు ఒక్కటే కదిలిన నాటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. దేశానికి స్వేచ్ఛ స్వాతంత్రాలను సముపార్జించేందుకు జరిగిన పోరాటంలో తణుకుకు చెందిన ఎందరో యోధులు, వీరులు ముందుండి నడిచిన సంఘటనలను నేటి యువతకు వివరించారు. ఎన్నో త్యాగాలు, మరెన్నో బలిదానాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం. కుల మతాలకు అతీతంగా జాతి యావత్తు చేసుకునే స్వాతంత్ర దినోత్సవానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే స్వాతంత్ర సమరయోధుల పోరాట స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ వీధుల్లో మొవ్వన్నెల పతాకాలతో ఉత్సాహంగా సాగారు. అమరుల త్యాగాలకు సెల్యూట్ చేశారు. ఈ నేపథ్యంలో వాడవాడలా సందడి నెలకొంది. విద్యార్థులు ప్రదర్శన చేసి వందే మాతరం అంటూ నినదించారు. సమరయోధుల విగ్రహాల వద్దకు వెళ్లి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా స్వాతంత్రానికి సరిగ్గా 4 రోజుల ముందు 1947 ఆగస్టు 11వ తేదీన స్థాపించిన ఆంధ్ర షుగర్స్ కార్యాలయంలో ఈ సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పెండ్యాల అచ్యుతరామయ్య జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ మేరకు సెక్యూరిటీ సిబ్బంది కవాతు చేసి జాతీయ సమైక్యతను చాటి చెప్పారు. Now I am request national flag hosting by Chief Guest. అలాగే తణుకు మున్సిపల్ కార్యాలయం, రైతు సంఘం ఆఫీసులపై ఎమ్మెల్యే ఆర్ఎమ్మెల్యే రాధాకృష్ణ జాతీయ పతాకాలను ఎగురవేసి మాట్లాడారు.
అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మహాత్మా గాంధీజీ గారు, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వంటి మహనీయులు త్యాగ ఫలితంగా ఏర్పడినటువంటి ఈ స్వతంత్ర భారతదేశంలో ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో అందరం కూడా ఉంటున్నాం. దీనికి అనుగుణంగా భారతదేశం ప్రగతి పదంలో అభివృద్ధిలో నడిచే విధంగా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనందరికీ కూడా మన జాతీయ జెండా మనందరికీ కూడా ఒక ధైర్యం, ఒక త్యాగం, ఒక స్ఫూర్తి. మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2047వ సంవత్సరానికి 100 సంవత్సరాల స్వాతంత్రం పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో వికసిత్ భారత్ ఏదైతే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం 2047 వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఈరోజు స్వర్ణాంధ్ర సాధన కార్యక్రమంగా ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. స్వాతంత్ర భారతదేశం యొక్క స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కూడా తీసుకెళ్ళి మరింత అభివృద్ధి దిశగా ప్రపంచంలోనూ ఒక అత్యుత్తమమైనటువంటి దేశంగా, అలాగే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 స్థానంలో ఈ దేశంలో ఉండే విధంగా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ కూడా మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. 20వ వార్డులోని సచివాలయం వద్ద తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు మంతిరావు వెంకటరత్నం మొవ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఇది ఇలా ఉండగా, స్వాతంత్ర్యం కోసం జైలుకెళ్లి తమ విలువైన జీవితాలను దేశానికి అంకితం చేసిన 18 మంది తణుకు స్వాతంత్ర సమరయోధుల విగ్రహాల వద్దకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, వివిధ విద్యాసంస్థల విద్యార్థులు వేరువేరుగా వెళ్లి నివాళులు అర్పించి గౌరవించారు. ముఖ్యంగా 1930లో అరెస్టైన ఎర్రమిల్లి రామనాథం 1930, 32, 42, 43 సంవత్సరాల్లో 4 సార్లు జైలుకెళ్లిన ముదిగంటి జగ్గన్న శాస్త్రి 1922, 32, 42 సంవత్సరాల్లో అరెస్ట్ అయ్యి 3 సార్లు జైలుకెళ్లిన కొవ్వలి గోపాలరావు, 1932లో అరెస్టైన గోపాలరావు సతీమణి కొవ్వలి కనకమ్మ, 1932లో అరెస్టైన సోరంపూడి మహాలక్ష్మమ్మ, 1942లో జైలుకెళ్లిన చల్లా అప్పారావు, 1943లో జైలుకెళ్లిన వంక సత్యనారాయణ, ఈయనతో పాటు అదే సంవత్సరం జైల్లో ఉన్న భూపతిరాజు సుబ్బరాజు అరెస్టు వారెంట్లు అందుకున్నప్పటికీ బ్రిటిష్ పాలకులకు చెక్కకుండా వారిని ముప్పు తెప్పలు పెట్టి ఉద్యమాన్ని నడిపించిన సంకు అప్పారావు, 1920, 1930లో 2 సార్లు అరెస్టైన చెరుకువాడ వెంకట నరసింహ పంతులు, 1930, 32, 37, 40, 43 సంవత్సరాల్లో 5 సార్లు అరెస్ట్ అయ్యి జైలు జీవితాన్ని గడిపిన కలిదిండి పెద్ద సుబ్బరాజు, 1940లో అరెస్టైన కాట్రాలపల్లి సుబ్బారావు, 1944లో అరెస్టైన కోడూరి రామరాయ వర్మ, 1940లో అరెస్టైన ఆయన సంక్రాంతి సుబ్బారావు, 1940, 42లో అరెస్టైన అజ్జరపు సుబ్బారావు, 1930లో అరెస్టైన శనివారపు సుబ్బారావులు విగ్రహాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ పార్టీ రాష్ట్ర నేత మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశం కోసం త్యాగం చేసిన ఈ మహనీయులను తణుకు ప్రాంత ప్రజలు నిత్యం గుర్తుంచుకోవాలన్నారు. ఈ 18 మంది తమ సొంత జీవితాలను, కుటుంబాల సంక్షేమాన్ని వదిలిపెట్టి ప్రజల కోసం ఉద్యమ బాట పట్టారన్నారు. ఈ సందర్భంగానే కర్కశులైన తెల్లదొరలు ఈ ఆదర్శమూర్తులను అరెస్టు చేసి కటకటాల్లో ఉంచారన్నారు. వీరిలో కొందరు తమ బాల్యాన్ని జైల్లోనే గడిపారని కారుమూరి వెంకటనాగేశ్వరరావు వివరించారు. ఈ నేపథ్యంలో వీరిని విశిష్ట వ్యక్తులుగా గుర్తించవలసిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. కాగా జాతీయ కాంగ్రెస్ తరఫున ఈ పార్టీ కార్యకర్తలతో కలిసి నియోజకవర్గ ఇన్ఛార్జి దిర్సిపో రామకృష్ణ సమరయోధుల త్యాగాలను గుర్తు చేస్తూ నినాదాలిచ్చారు. భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు ఆధ్వర్యంలో ఈ పార్టీ కార్యకర్తలు సమరయోధులకు నివాళులు అర్పించి వందే మాతరం అంటూ నినదించారు. ఇంకా సిపిఎం ఆధ్వర్యంలో ఈ పార్టీ కార్యదర్శి అడ్డగర్ల అజయ్ కుమారి అధ్యక్షతన నాయకులు, కార్యకర్తలు సమరయోధుల విగ్రహాలకు అంజలి ఘటించి వారి ఆశయాలను సాధిస్తామంటూ ప్రతినబూనారు. అనంతరం సుప్రసిద్ధ విద్యాసంస్థ మాంటిస్సోరీ ఆధ్వర్యంలో ఈ స్కూల్ విద్యార్థులు ఊరేగింపుగా విచ్చేసి స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను సందర్శించి వారి త్యాగాలకు జేజేలు పలికి నివాళులు అర్పించారు. ఈ మేరకు విగ్రహాలలో ఉన్న నేతలతో పాటు జాతిపిత మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూలకు జోహార్లు అంటూ నినాదాలిచ్చారు.
స్వాతంత్ర సమరయోధులకు స్వాతంత్ర సమరయోధులకు స్వతంత్ర సమరయోధులకు స్వతంత్ర సమరయోధులకు గాంధీ గారికి నెహ్రూ. అలాగే ఎస్బిఎస్ ఓరియంటల్ హై స్కూల్ విద్యార్థులు ప్రత్యేకంగా పాల్గొని సమరయోధుల త్యాగాలను వృధా కానీయమంటూ నినాదాలిచ్చారు. ఇంతే కాకుండా పట్టణంలోని వివిధ సంస్థల్లో జరిగిన స్వాతంత్ర వేడుకల్లో నాయకులు పాల్గొని సందేశాలిచ్చారు. ఈ మేరకు ఎస్కేఎస్డి మహిళా జూనియర్ కళాశాలలో ప్రముఖ సామాజికవేత్త దారిదీపం ఎడిటర్ డివివిఎస్ వర్మ జాతీయ పతాకాన్ని ఎగురవేసి స్వాతంత్ర ఉద్యమ చరిత్రను వివరించారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రైల్వే గేట్ వద్ద ఉన్న సూర్యోదయ జనతా ఆటో యూనియన్ కార్యాలయం వద్ద మున్సిపల్ మాజీ చైర్మన్ పరిమి వెంకన్నబాబు జాతీయ పతాకాలను ఎగురవేశారు. తణుకు కన్జ్యూమర్స్ కోఆపరేటివ్ స్టోర్స్ రోటరీ క్లబ్ల వద్ద ఈ సంస్థల ఉపాధ్యక్ష అధ్యక్షులు డాక్టర్ కలగర వెంకట కృష్ణ, బార్ అసోసియేషన్ భవనంలో అధ్యక్షులు సోరంపూడి కామేష్, గోసనీ నది పక్కన ఉన్న ప్రగతి విద్యాలయంలో ఈ స్కూల్ డైరెక్టర్ ఎంఎస్ఆర్ ఆంజనేయులు, నూర్ మసీదులో తెలుగుదేశం మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి షేక్ సోరా సాహెబ్, హౌసింగ్ బోర్డు కాలనీలోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో ఈ హాలు నిర్మాణ రథసారథి కొమ్డే నాగేశ్వరరావు, సజ్జాపురం లయన్స్ క్లబ్ కార్యాలయంలో అధ్యక్షులు అనుబోయిన రాజు, పైడిపర్రు తేతలి లయన్స్ క్లబ్లో అధ్యక్షులు కంబాల రంగారావులు జాతీయ జెండాలను ఎగురవేసి దేశభక్తిని చాటుకున్నారు. తణుకు హెడ్ పోస్ట్ ఆఫీసులో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో స్వాతంత్ర సమరయోధులు భూపతిరాజు సుబ్బరాజు కుమార్తెలు ఝాన్సీ లక్ష్మి, లుమాంబదేవులు, మరో స్వాతంత్ర సమరయోధుల కుమార్తె చెల్లా హైమావతులను పోస్ట్ మాస్టర్ చిట్టా వెంకట సుబ్బారావు సన్మానించారు. సంధ్యాజ్యోతి వృద్ధ జనాశ్రమంలో దాత చిట్టూరి సుజాత, మహిళా శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు చిలుకూరి సుజాత, పురుషుల శాఖ గ్రంథాలయం ఎస్ఎన్విటి జూనియర్ కళాశాలలో చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవులు జాతీయ పతాకాలను ఎగురవేసి మాట్లాడారు. రైల్వే స్టేషన్లో జరిగిన కార్యక్రమంలో సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో సంస్థ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి మోవన్నెల జెండాను ఎగురవేసి భారతదేశాన్ని పరిరక్షించుకుంటామంటూ స్పష్టం చేశారు. ది ప్రైమరీ మెడికల్ ప్రాక్టీషనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో రాష్ట్ర కమిటీ అధ్యక్షులు ఎస్ కోటేశ్వరరావు జాతీయ జెండా ఎగురవేశారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చింది. వేల్పూర్ రోడ్డులోని
వికే ఫంక్షన్ హాల్లో వివిధ వైద్య నిపుణులు విచ్చేసిన శిబిరానికి పెద్ద సంఖ్యలో ప్రజలు విచ్చేసి సేవలు అందుకున్నారు. ఈ మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆరంభించి రోటరీ సేవలను అభినందించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ మాట్లాడుతూ వైద్యం ఖరీదైన నేపథ్యంలో పేద మధ్యతరగతి ప్రజలకు ఇటువంటి సేవలు ఎంతగానో ఉపయోగపడుతున్నట్లు చెప్పారు. ఏర్పాటు చేయడం జరిగింది. క్యాంపులో ఎవరైతే కండ జబ్బులతోటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా కంటి వైద్య పరీక్షలు చేసి వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే మెడిసిన్, అలాగే వారికి సైట్ ఉంటే కళ్ళజోళ్ళు, అలాగే వాళ్ళకి ఆపరేషన్ అవసరమైతే వాళ్ళందరికీ కూడా ఆపరేషన్ చేసే విధంగా రామగిరి నుంచి ఒక ప్రత్యేకమైన వైద్య బృందం ఇక్కడికి రావడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వారు రామకృష్ణ పరమహంస అనే ఆ వైద్య సంస్థ, అదే అకీరా పేరుతో సిఎస్ఆర్ ఫండ్స్తో నడుపుతున్న సంస్థ. వారు ఏ రోజు కూడా రోజుకి 100 ఆపరేషన్ తక్కువ కాకుండా చేస్తారు ఆ సంస్థలో. ఎవరికైతే ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నీ కూడా తీర్చే విధంగా వాళ్ళ మందులు ఇచ్చి, కళ్ళజోళ్ళు పడిన వాళ్ళకి కళ్ళజోళ్ళు ఇచ్చి, ఆపరేషన్ అవసరమైన వారు స్వయంగా బస్సు తీసుకొచ్చి ఆ బస్సులో తీసుకెళ్ళి మిమ్మల్ని వారికి రేపు ఉదయం ఆపరేషన్ చేసి ఎల్లుండి ఉదయం మన దగ్గర ఇక్కడ మన స్వగ్రామంలో దింపడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ అవకాశం అనుకున్న ప్రజలందరూ కూడా ఉపయోగించుకుని ఇంకా ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ నాయకులు పాల్గొన్నారు. తణుకులో శుక్రవారం స్కేటింగ్ ప్రదర్శన జరిగింది. ఈ మేరకు కోచ్ వానపల్లి లావణ్య వద్ద శిక్షణ పొందిన బాలబాలికలు తొలుత శిక్షణా కేంద్రంలో స్కేటింగ్ చేయగా అనంతరం మున్సిపల్ కార్యాలయం నుంచి ఫ్లైఓవర్ మీదుగా ర్యాలీ చేసి అందరినీ ఆనందపరిచారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళల ఉచిత బస్సు ప్రయాణాన్ని శుక్రవారం తణుకు డిపోలో ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమి పార్టీలు ఇచ్చిన హామీలు అన్నిటినీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా మహిళలకు ఉపయోగపడే విధంగా ఆర్టీసీ ఉచిత ప్రయాణ పథకాన్ని భారమైనప్పటికీ అమలు చేసేందుకు సిద్ధమైనట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ సపా గిరిధర్ కుమార్, సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఏలూరు అంతా ఏలూరు బస్సు భారతదేశం అగ్రరాజ్యంగా అభివృద్ధి చెందేందుకు భారతీయులంతా కంకణం కట్టుకోవాలని పీస్ మెసేజ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బిఆర్ సిరాజ్, యుఆర్ రెహమాన్ పిలుపునిచ్చారు. తణుకు వికే కన్వెన్షన్ హాలులో శుక్రవారం నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మొదటి భాగం చాలా సంక్షిప్తంగా నేను తెలియజేసిన తర్వాత ఈ మన భారతదేశం ఎన్నో కళలకు, సంస్కృతి సాంప్రదాయాలకు, ఆధ్యాత్మిక చింతనకు ఎంతో నిదర్శన మన భారతం అని. ప్రపంచ దేశాలలో ఏ దేశానికి లేనటువంటి గొప్ప నాగరికత మన భారతదేశానికి ఉంది. భారతదేశం యొక్క నాగరికత క్రీస్తు పూర్వం 3300 సంవత్సరాల పూర్వమే ప్రారంభమైందండి. దీనిని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని అంటారు. సింధు లోయ నాగరికతగా పిలవడం జరిగింది. అనుసరించేవారు. శకం 6లో క్రైస్తవ్యం పరిచయమైంది. క్రీస్తు శకం 7లో ఇస్లాం ధర్మం పరిచయమైంది మన భారతదేశంలో. మనమంతా ఎంతో ఐకమత్యంగా ఈ భారతదేశంలో జీవితాలు గడుపుతున్నాం. ప్రపంచంలోనే
డెమోక్రసీ కలిగినటువంటి దేశం ఏదైనా ఉందా అంటే అది కేవలం మన భారతదేశం మాత్రమే. కాబట్టి 4 మినార్కే 4 సిపాయి, హిందూ ముస్లిం సిక్ ఈసారి అనే నినాదంతో మన భారతదేశ ప్రజలు ఎంతో అన్యోన్యతతో ఎంతో ఐకమత్యంగా సోదరభావంతో ముందుకు కొనసాగుతున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ, ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుసేన్ అహ్మద్, తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు మంతిరా వెంకటరత్నంలు పాల్గొన్నారు. ప్రకటనలు.